హాయ్ అండి, బాగున్నారా? నేనైతే 2 బాటిల్స్ అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఆ రౌండ్ షేప్ ఏదైతే ఉందో బాటిల్కి పైన వైపు ఆ రౌండ్ షేప్లో అయితే 2 కట్ చేసుకొని ఇలా సెట్ చేశాను. అయితే ఒక వైపునైతే కటింగ్ చేసుకోవాలి. బేసిక్గా అది నిలబట్టడం కోసం గ్రీన్ కలర్ అయితే అప్లై చేసేసాను. ఇలా గోల్డ్ కార్డ్ ఒకటి తీసుకొని పెటల్స్ లాగా కటింగ్ చేసి ఇలా వంపు చేసుకొని పిన్ను కొట్టుకోవాలి. మళ్ళీ గోల్డ్ కార్డ్ ఒకటి తీసుకొని ఇలా అటు ఇటు కూడా అదే గోల్డ్ వచ్చేటట్టుగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. గోల్డ్ పీస్ ఒకటి తీసుకొని దానికి చుట్టూతా రౌండ్గా ఈ పెటల్స్ అయితే అంటించేసుకోవాలి. ఒక ఫ్లవర్స్ లాగా ఉంటుంది. అది మనం తయారు చేసుకున్న దానికి పైన సెట్ చేస్తామన్నమాట. మనం కలర్ వేసుకున్నాం కదండి, దానికి మనం లేస్ అయితే అంటించాలి. నిలువుగా పొడవుగా గ్లూ పెట్టేసి లేస్ అంటించేసుకోవాలి చుట్టూతా. పైన కూడా మనం బాటిల్ మూత తీసాం కదండి, దాన్ని కూడా కనిపించుకోకుండా లేస్తో కవర్ చేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నమాట. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో మనం జాయింట్ వేసాం కదండి, అది కూడా కనిపించుకోకుండా మనం లేస్తో కవర్ చేయాలి. అంటించేసిన తర్వాత ఒకటి బాటిల్ మూత ఉంటుంది కదండి, దీనికి తీసిన బాటిల్ మూత ఉంది కదా, ఆ మూతని బేసిక్ కింద పెట్టేసి మళ్ళీ రౌండ్ పీస్కి పెటల్స్ లాగా రౌండ్గా గ్లూతో అంటించేసుకోవాలి. రౌండ్గా పెటల్స్ తర్వాత మనం తయారు చేసుకున్న దాని మీద పెట్టేసి గ్లూ పెట్టేసి అంటించేసుకోవాలి. ఈ పెటల్స్ని పైన మనకి కలిశానికి ఆకుల్లాగా ఉంటాయి కదండి, అవి కిందకి వాలినట్టుగా ఇలా సెట్ చేస్తున్నాను అన్నమాట నేను. తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న దాన్ని పైన పెట్టుకోవాలి. దాన్ని ఇలాగే కాకుండా మనం మూతతో కూడా అలా తయారు చేసుకోవచ్చు. దాని మీద దీపం పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.